హలో అండి, అందరికీ నమస్తే. ఇది ఎక్కడో కాదండి, మైలపూర్ మల్లయ్య జాతరలో చూడండి. పైనుంచి నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళు, కింద దర్శనానికి నిలబడ్డ వాళ్ళు ఉన్నారు. ఇక్కడ ఈ లైన్ వచ్చేసి 300 రూపాయల టికెట్. 300 రూపాయల టికెట్ పెట్టి వీళ్ళు కొని దర్శనానికి వెళ్తున్నారు. పైన నడిచే వాళ్ళ నడుస్తున్న మట్టి అంతా వీళ్ళ నెత్తుల మీద పడుతుంది. అంటే వీళ్ళ నెత్తి మీద మట్టి వేసుకొని దర్శనానికి వెళ్ళాలి. కనీసం ఇంత కూడా అక్కడ ఉన్న టెంపుల్ కానీ, టెంపుల్ నడిపించే ప్రభుత్వాలు కానీ వాళ్ళు టికెట్ తీసుకునే దాంట్లోనే ఉన్నారు. కానీ ఎవరిని అడిగినా కూడా ఎవరు ఏమని అంటున్నారంటే, మిమ్మల్ని దర్శనానికి ఎందుకు రమ్మన్నారు అని మాట్లాడుతున్నారు. అరే మా టెంపుల్కి మేము వస్తే అక్కడ ఉన్న గెజిటేట్ ఆఫీసర్స్ కానీ ఎవ్వరు కూడా పట్టించుకునే నాదుడే కూడా. ఇక్కడ వీళ్ళు చూడండి, మనకెందుకు వచ్చింది దర్శనం చేసుకుని మనమే మాట్లాడకపోతే ఇలా చెప్పండి. వాళ్ళ నెత్తి మీద గలీజ్ ఉంటుంది, ఇంకోటి లేడీస్ పోతే కూడా గలీజ్ ఉంటుంది. అది ఎట్లుంటే చెప్పు, మైండ్ లో పెట్టుకోరు ఒక్కసారి. ఒకసారి ఆలోచించండి. ప్రతి ఒక్కరు దైవ దర్శనం చేసుకోవాలంటే మనం మాట్లాడకపోతే ఏం రాదు. 300 టికెట్లు పెట్టి చూశారు కదా ఈ వీడియో. ప్రజలు ఎంత ఇబ్బందులు పడినా కూడా ఈ ప్రభుత్వాలు పట్టించుకోవు. మన దగ్గర నుంచి డబ్బులు దోచుకోవడానికే 300 రూపాయల టికెట్. అంతేగాని ఈ వీడియో చూసిన తర్వాత మీ యొక్క అభిప్రాయాలను కానీ వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. అలాగే మీ యొక్క కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. లైక్